ఎందుకంటే ఆర్టీవీకి అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టుగైతే ఎన్ఎస్జి భద్రత కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా అందిన సమాచారం కేంద్ర హోంశాఖ నుంచి. మరి 18 మంది కమాండోస్ ఆయనకి భద్రత కల్పిస్తారు, 24 గంటలు భద్రత కల్పిస్తారు. అలాగే ఆయన భార్యకి పిల్లలకి మాత్రం కూడా ఎన్ఎస్జి కాకుండా సిఆర్పిఎఫ్ దళాలతో వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి మాత్రం ఎన్ఎస్జి సెక్యూరిటీ అయితే ఉంటుంది. మరి అయితే దీన్ని జెడ్ ప్లస్ గానీ జెడ్ సెక్యూరిటీ కానీ కంపేర్ చేయడానికి లేదు. ఇది టాప్ మోస్ట్ సెక్యూరిటీ భద్రతా విభాగం ఇది ఎన్ఎస్జి అనేది. ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్లు జరిగినా, ఇంటర్నేషనల్ అటాక్స్ జరిగినా కూడా వాళ్ళని విఐపిని సేఫ్ గా కాపాడటమే ఎన్ఎస్జి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇది ఈక్వల్ టు ఎస్పీజీ అని చెప్పాలి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని ఉంటుంది, అంటే ప్రైమ్ మినిస్టర్ కి భద్రత కల్పిస్తారు. ఆ గ్రూప్ కి ఈక్వల్ గా ఉంటుంది ఇది. ఎస్పీజీ మాత్రం ప్రస్తుతానికి దేశంలో అందరికీ తీసేశారు. ఒక ప్రధానమంత్రి కుటుంబానికి మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. గతంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఉండేది. మరి ఆ ఎస్పీజీ విభాగాన్ని తీసేసి వాళ్ళకి సిఆర్పిఎఫ్ తో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్ఎస్జి సెక్యూరిటీ అనేది దానికి ఈక్వల్ గా ఉంటుంది, ఎస్పీజీకి ఈక్వల్ గా. మరి దీనిలో కమాండర్స్ అందరూ కూడా ఢిల్లీలోని గురుగాం లో, మానేశ్వర్ లో ట్రైనింగ్ తీసుకొని వస్తా ఉంటారు. ఇది మనకి స్టేట్ లో ఉన్న గ్రేహౌండ్స్ దళానికి 10 రెట్లు పవర్ఫుల్ గా ఉంటుంది ఇది. మరి గ్రేహౌండ్స్ కూడా స్టేట్ లో చాలా పవర్ఫుల్ విభాగం.